Hi Ravi, Hi, sir. Hello, sir. congratulations man firstly. Thank you, I'm sir. very happy for your placement. I mean, you got placed at IBM, right? Yes, sir. ఓకే ఎప్పుడు జాయినింగ్ ఎప్పుడు మా మీది సార్ ఏప్రిల్ 11 సార్. ఏప్రిల్లో జాయినింగ్ ఉందా? వెరీ నైస్. హౌ Thank యూ you, sir. ఫీల్, ఎలా ఉంది ఈ మూమెంట్? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా సార్. ఎందుకంటే ఇక్కడికి రాకముందు నాకు అంత నాలెడ్జ్ లేదు. ఓకే బట్ యాజ్ వెల్ 2 మంత్స్ ఆఫ్ ట్రైనింగ్ తీసుకున్నాక ఓకే నాలో నాకు చాలా డెవలప్ అయ్యాను అనిపించింది సార్. ఓకే యాజ్ అది అకౌంటింగ్ పరంగా కానీ, ఫినాన్స్ పరంగా కానీ, టెక్నికల్ పరంగా కానీ దేని విధంగా చూసుకున్నట్లయితే ప్రతి ఆస్పెక్ట్లో డెవలప్ అయ్యారంట. ఎస్ సార్. వెరీ నైస్. ఇంకా గొప్పగా చెప్పుకోవాలంటే ఫస్ట్ ఇంటర్వ్యూనే క్రాక్ చేసిన సార్. ఓకే, ఇది మీకు వచ్చిన ఫస్ట్ ఫస్ట్ ఆపర్చునిటీ IBM. ఆపర్చునిటీనే క్రాక్ చేసిన. దట్స్ గ్రేట్ అండ్ ఎక్సలెంట్ మ్యాన్. Thank you, sir. అది ఎస్ ఐ నో, ఒక స్కిల్ ఉన్నప్పుడు ఆపర్చునిటీస్ అనేటి డెఫినెట్లీ ఈజీగా గ్రాప్ చేసుకోవచ్చు మనం అవును, sir. చెప్పాలంటే. బట్ అదే మీరు ఫస్ట్ ఆపర్చునిటీలో గ్రాప్ చేసుకోవడం అనేది వెరీ గుడ్ ఈవెన్. ఎస్ సార్. అసలు మీరు ఎక్కడి నుంచి బేస్డ్ అవుట్ రవి? సార్ మాది వచ్చి యాక్చువల్లీ ఒడిశా సార్. ఒడిశా నుంచి వచ్చారు. బట్ నా ఎడ్యుకేషన్ మొత్తం ఆంధ్రాలో చేసిన కాబట్టి నాకు తెలుగు కూడా వస్తుంది. ఓకే, ఆంధ్రలో చదువుకున్నారు? ఆంధ్రాలో ఏ చదువుకున్నాను, కాలేజ్లో చదువుకున్నారు మా? సార్ స్వర్ణ భారతి డిగ్రీ కాలేజ్ అని. ఎక్కడ అది అమ్మా? ఇచ్చాపురం సార్. యాక్చువల్లీ ఇచ్చాపూర్. ఇచ్చాపురంలో ఓకే అది అంబేద్కర్ యూనివర్సిటీతో అఫిలియేటెడ్ సార్. ఓకే శ్రీకాకుళంలో ఓకే. ఉంటుంది. సో మీరు ఒడిశా నుంచి బట్ చదువుకున్నంత చదువుకుందంతా ఆంధ్రాలో? ఆంధ్ర. మాది ఒడిశా ఆంధ్ర బోర్డర్ సార్. ఒక Okay. కిలోమీటర్ దాటితే ఆంధ్ర. ఓకే ఓకే. దాని వలన మా ఎడ్యుకేషన్ మొత్తం ఆంధ్రాలో ఆంధ్రాలో చేశారు. వెరీ నైస్ మా, వెరీ నైస్. బట్ ఈ ఇన్స్టిట్యూట్ గురించి ఎలా ఐడెంటిఫై చేశారు ఎస్వి ప్రొఫెషనల్స్ గురించి? సార్ యాజ్ నేను డిగ్రీలో చదువుకున్నప్పుడు నాకు పెద్ద ఎంఎన్సీలో జాబ్ చేయాలి అని ఒక డ్రీమ్గా ఉండే సార్. Yes, ప్రతి ఒక్కరి డ్రీమ్ అదే ఎలాగైనా ఈ డ్రీమ్ని అచీవ్ చేయాలనే ఒక విధంలో నేను ఫస్ట్ స్టెప్ తీసుకున్నా. ఫస్ట్గా అనలైజ్ చేయడం మొదలు పెట్టాను. అదేవిధంగా సోషల్ మీడియాలో చూసిన, యూట్యూబ్లో చూసిన ఎస్వి ప్రొఫెషనల్ గురించి. దెన్ నేను అడ్మిన్ గ్రూప్ని కాంటాక్ట్ అయినా, ఎట్లా అప్రోచ్ అవ్వాలి ఏంటి అవన్నీ. ఓకే సో ఇక నేను ఫిక్స్ అయినా ఎట్లయినా జాయిన్ అవ్వాలి, నన్ను నేను డెవలప్ చేసుకొని నా Okay. డ్రీమ్ని నేను అచీవ్ చేసుకోవాలి. ఓకే దాని మొదటి స్టెప్లో నేను అక్కడ డిగ్రీ కంప్లీట్ అయినాక నా సర్టిఫికేషన్ తీసుకొని వచ్చి ఇక నేను మైండ్లో ఫస్ట్ చూసిన ఫిక్స్ అయిపోయినా ఎట్లయినా జాయిన్ అవ్వాలి, Yes. డెవలప్ చేసుకోవాలి. ఎస్ అయితే దెన్ ఇక్కడ 2 months ఆఫ్ ట్రైనింగ్ తీసుకున్నా సార్. వచ్చినాక డెమో సెక్షన్స్ ముందు అటెండ్ అయినా. ఓకే సో ఇంకా చాలా నేను అనుకుంటే కంటే చాలా గొప్పగా కోర్సెస్ ఆఫర్ చేశారు సార్. ఓకే నేను ఎవరైనా చూసి అనుకుంటారు ఒక విధంగా, బట్ ఇక్కడికి రాగానే నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపించింది ప్రతి ఒక్క ఆస్పెక్ట్స్లో. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువనే ఉంది ఎక్కువ అంటారు. అనిపించింది. ఓకే ఓకే ఇంకా నేర్చుకోవాలనిపించింది నాకైతే. ఓకే. చాలా ఎగ్జైటింగ్ అనిపించి ఇంకా నేర్చుకోవాలనిపించింది సార్. Wow. దెన్ 2 months ఆఫ్ ట్రైనింగ్ తీసుకున్నాక నన్ను నేనే ఒక కొత్త మార్పుని చేంజ్ చేసుకున్నా. సో నా వెరీ ఇంప్రెసివ్ మా, వెరీ ఇంప్రెసివ్. దెన్ అది అయినాక అలాగా కంప్లీట్ చేసినాక ఓకే సో మోక్ ఇంటర్వ్యూస్ మెయిన్గా మాట్లాడుకోవాలంటే మోక్ ఇంటర్వ్యూస్. ఓకే మనల్ని మనం ఒక విధంగా మలుచుకోవాలి. అంటే మన మిస్టేక్స్ ఏంటి, మనం ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నాం, మన ప్రిపరేషన్ ఇంకా బెటర్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలని ఫీడ్బ్యాక్ మోక్ ఇంటర్వ్యూస్లో ఇస్తారు సార్. ఆ ఫీడ్బ్యాక్ వల్లనే నేను ఎగ్జామ్ ఫస్ట్ ఛాన్స్లోనే IBM క్రాక్ చేసిన సార్. వెరీ ఇంప్రెసివ్, వెరీ ఇంప్రెసివ్. ఆ జర్నీ ఇంప్రెసివ్గా ఉంది మీది. Thank you. ఒడిశా నుంచి ఆంధ్రాలో చదువుకొని జాబ్ చేయాలని ఇక్కడికి వచ్చి ఒక దాన్ని ట్రస్ట్ చేసి, బట్ ఎండ్ ఆఫ్ ది డే అదే విధంగా ఒక మంచి కంపెనీలో ఒక మంచి ప్యాకేజ్తో క్రాక్ చేయడం వెరీ ఇంప్రెసివ్ జర్నీ యాక్చువల్లీ చెప్పాలంటే. అదే బట్ ఇప్పుడు మీరు తెలుగులో మాట్లాడుతున్నారు, ఎంత స్పష్టంగా ఉంది అంత. అంటే నేను తెలుగు గురించి మాట్లాడలేదు, బట్ IBM ఎలా క్రాక్ చేశారు మీరంటే? ఇప్పుడు చాలామంది భయపడుతూ ఉంటారు స్టూడెంట్స్ బేసిక్గా. ఎంఎన్సీకి ఎలిజిబిలిటీ అంటేనే ఎలా ఉంటారంటే, అరే నాకు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలని ఒక భయపడుతుంటారు. మీరు దీని మీద ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ పాయింట్? సార్ ఎవ్రీ ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్లో వారు ఏం చూస్తారంటే ఏ మ్యాటర్ అయినా నువ్వు ఎలా కన్వే చేయగలుగుతున్నావు. ఇంగ్లీష్ ఈజ్ ద మీడియం సార్. ఒక మీడియం మాత్రమే మన థాట్స్ని, మన యొక్క థింగ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో వాళ్ళు ఏం పర్ఫెక్ట్గా చూడరు, బట్ యావరేజ్ స్కిల్స్ అయినా ఉండాలి, మినిమం అయినా మాట్లాడగలగాలి. సో అదే చూస్తారు మెయిన్. మనం అంటే ఐఎమ్ సారీ, అంటే ఇంగ్లీష్ అనేది పక్కా మ్యాండేటరీ అంటారా? ఫుల్ ఎక్సలెంట్ ఉండాలంటారా? ఎక్సలెంట్ అవసరం లేదు సార్, మీడియం ఉన్నా సరిపోతుంది సార్. నా సరిపోతుంది. వరకు అయితే మీడియం ఉన్నా సరిపోద్ది. డెఫినెట్లీ. అంటే నేను ఎందుకు మిమ్మల్ని ఈ ప్రశ్న అడిగానంటే, చాలా మంది అదే ఇబ్బంది. ఫస్ట్ ఆ ముందు ఒక స్టెప్ తీసుకోదానికి కూడా అరే నాకు స్కిల్స్ లేవే అని ఆగిపోతున్నారు. బట్ డోంట్ యూ థింక్ ఇక్కడ మేము ట్రైన్ చేసే కమ్యూనికేషన్ స్కిల్స్ సరిపోతాయా స్టూడెంట్స్కి డెవలప్ చేసుకోవడానికి? ఈజీగా సరిపోతాయి సార్. యాక్చువల్గా ఇక్కడికి రాకముందు ఇంగ్లీష్ మాట్లాడితే నాకు చాలా భయంగా ఉండే. బట్ ఆలియా సార్ క్లాసెస్ వల్ల స్టేజ్ ఫియర్ నాకు లేకుండా పోయింది. దెన్ గ్రూప్ డిస్కషన్స్ వల్ల నాలో తెలియని లీడర్షిప్ స్కిల్స్ డెవలప్ అయ్యి, తర్వాత అందరితో ఇంటరాక్షన్ వల్ల టీమ్ లీడింగ్ స్కిల్స్ వచ్చాయి. సో కమ్యూనికేషన్ ఆటోమేటిక్గా ఒకరితో ఒకరు మాట్లాడుకున్నప్పుడు కమ్యూనికేషన్ లెవెల్ ఆటోమేటిక్గా బిల్డ్ అవుతుంది. దానివల్ల ఫియర్నెస్ అనేది పోయింది. ఇక ప్రతి డే యాక్టివిటీస్ అంతా చాలా ఫన్గా ఉంటాయి ఆలియా సార్ క్లాసెస్లో. దానివల్ల మేము చాలా డెవలప్ అయ్యాం సార్. ఈరోజు ఒక ఇంగ్లీష్లో పర్ఫెక్ట్గా మాట్లాడచ్చు, మాట్లాడకపోవచ్చు,
బట్ ఏదైనా కన్వే చేయగలుగుతున్నాం అంటే దానికి కారణం కమ్యూనికేషన్ లెవెల్స్. గుడ్, వెరీ గుడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ కాన్ఫిడెన్స్ చూసి నాకు ఇంకా ఇన్స్పైరింగ్ ఉంది చెప్పాలంటే. నా ఇంకా స్టూడెంట్ విధంగా చెప్పాలంటే హెచ్ఆర్ గురించి కూడా మాట్లాడుకోవచ్చు సార్, వరుణ్ రెడ్డి సార్. సో తను ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ఇంకా వేరియేషన్ అంటే ఎట్లా క్రాక్ చేయాలి, ఒక క్వశ్చన్ని ఏ విధంగా మనం హ్యాండిల్ చేయాలి, ఏ పర్స్పెక్టివ్లోనే వెళ్ళాలి, ఒక్కొక్క స్టేజ్లో ఎట్లా క్రాక్ చేసుకుంటూ పోవాలని వారు చెప్పే ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇంకా హెచ్ఆర్ని ఎట్లా ఎలా క్రాక్ చేయాలని చెప్పి వారు హెచ్ఆర్ మోడల్లో తీసుకున్నట్లయితే ఆయన చెప్పే విధానం చాలా బాగుంటుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. మా ట్రైనర్స్ గురించి ఇంత పర్ఫెక్ట్గా మీరు అడ్రస్ చేసినందుకు వి రియల్లీ హ్యాపీ. మీరు ఒక రేటింగ్ ఇవ్వాలనుకుంటే 10కి ఎంత రేటింగ్ ఇవ్వాలనుకుంటున్నారు? సో 10/10 ఇవ్వాలనుకున్నా సార్. అంటే ఎందుకు అది ఇవ్వాలనుకుంటున్నారు? ఎందుకు అనుకుంటే నేను అనుకున్న కంటే నేను ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నా సార్. ఓకే, అందుకని నేను 10/10 ఇవ్వాలనుకున్నా. సరే, థ్యాంక్స్ ఫర్ దాట్. ఒకవేళ ఒక స్టూడెంట్ ఫ్యూచర్లో ఇక్కడ రావాలనుకుంటున్నారు, మీ రెఫరెన్స్ త్రూ కానీ లేకపోతే ఈ వీడియో రెఫరెన్స్ త్రూ కానీ వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్ నేను ప్రతి వరకు చెప్పే ఒకటేని, మీ డ్రీమ్ కనుక ఒక కంపెనీలో, ఒక కంపెనీనే కదా, ఒక ఎంఎన్సీలో కానీ ఒక స్టాండర్డ్లో కానీ ఒక పొజిషన్లో బెటర్ వేలో అది సంపాదించుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఎస్వీని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకోండి. ఖచ్చితంగా అని చెప్పట్లేదు, డెమో వినండి, నచ్చినాక వినండి. బట్ అందరికీ నచ్చుద్దని నేను నమ్ముతున్నా. ఓకే, ఎందుకంటే ఒక అదర్ స్టేట్ నుండి వచ్చి నాకే ఇంప్రెసివ్ కనిపించింది. సో అందరూ నా కోరిక ఏంటంటే ప్రతి ఒక్కరు స్కిల్స్ నేర్చుకుంటూ వాళ్ళ యొక్క కెరీర్ని వాళ్ళు సక్సెస్ చేసుకోవాలని నేను అనుకున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రివ్యూ రవి. థ్యాంక్ యూ. ఇది చాలా మందికి హెల్ప్ఫుల్ అవుతుంది, ఇన్స్పైర్ కూడా అవుతుంది డెఫినెట్లీ. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ జాబ్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. యాజ్ ఐఎమ్ సేయింగ్ యూ, ఎస్వి ఎప్పుడు మీకు సపోర్టివ్గానే ఉంటుంది, అలానే ప్రతి స్టూడెంట్కి ఇక్కడ వచ్చిన వాళ్ళకి. బట్ ఒకటి ఏంటంటే ఫస్ట్ ఒక విజన్ క్రియేట్ చేసుకోవాలి. మీరు ఆ విజన్ క్రియేట్ చేసుకుని వచ్చారు, దాన్ని సక్సెస్ చేసుకున్నారు. అది ఎవరి స్టూడెంట్కి ఉండాలని నేను కోరుకుంటాను. ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈరోజు మేము అనేది ఇక్కడ ఉన్నామంటే కారణం సార్, అక్కడ ప్రొవైడ్ చేసే ఫ్యాకల్టీ గురించి మేము మాట్లాడుకున్నట్లయితే సుధీర్ సార్, వారి కోర్ అకౌంటింగ్స్లో తను చాలా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్. సో వారు ఇచ్చే కోర్ అకౌంటింగ్స్ నీకు డిగ్రీ కంప్లీట్ చేసేటప్పుడు అకౌంట్స్ నాలెడ్జ్ నాకు బేసిక్గానే ఉండే, బట్ ఆయన చెప్పే అకౌంటింగ్ నాలెడ్జ్ కానీ ఇన్డెప్త్ ఆఫ్ నాలెడ్జ్, సఫిషియెంట్ నాలెడ్జ్ ప్రొవైడ్ చేసినారు. దానివల్ల ఇన్డెప్త్గా తెలుసుకుంటూ ఇంకా డెవలప్ అయ్యాం సార్. ఇక మాట్లాడాలనుకుంటే జనరల్ ఇంట్రెస్ట్ కూడా, దానివల్లే మేము ఈరోజు ఐబీఎంని కూడా క్రాక్ చేయగలిగాం. సో దానికి కారకులు కొండారెడ్డి సార్ కూడా సార్. సో ఆల్ ద స్టాఫ్ అందరూ మంచిగానే ఎక్స్ప్లెయిన్ చేసినారు, గుడ్ మెంటర్స్ అండ్ దే గుడ్ సజెషన్స్ అండ్ కెరియర్ గైడెన్సీ అండ్ ఆల్సో మెయిన్లీ ఫీడ్బ్యాక్ సార్. మేము చేసేది ఎట్లా ఉంది, మేము ఎట్లా డెవలప్ అవ్వాలి, మీరు తీసుకున్న ప్రతి సెక్షన్స్లో ఫీడ్బ్యాక్ వెనుక ప్రతి ఒక్క రీజన్ ఉంటుంది సార్. ఆ ఫీడ్బ్యాక్లో మనిషి అనేది చేసిన మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకొని ముందుకు పోతూ ఉంటుంది సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ మా, మీరు ఇలా నిజంగా అడ్రస్ చేయటం ఒక్కొక్క ట్రైనర్ని. ఐ కెన్ అండర్స్టాండ్ దానిలో మీరు నేర్చుకున్నది ఏదైతే ఉందో మీరు దాన్ని చెప్పాలనుకున్నారు మాకు, అది నాకు అర్థమవుతుంది. కానీ నేనేమంటానంటే సీమా, మీరు ఒక జాబ్ చేయాలనుకున్నప్పుడు దానిలో 100% పెట్టాలి. సో ఇక్కడ ట్రైనర్స్ కూడా అలాంటి వాళ్ళు ఈ రెస్పాన్సిబిలిటీని ఏదో చెప్దామని కాదు, ఆ 100% సాటిస్ఫాక్షన్ మా స్టూడెంట్స్కి రావాలనే దాంతోనే ఈ ఇనిషియేషన్ వచ్చింది. సో అదే ఇన్స్పిరేషన్ మీద చూడటం నాకు ఇంకా హ్యాపీగా ఉంది. అండ్ నేననే కదా సార్, నాలాగా ఎవరైనా గ్రాడ్యుయేషన్ చేసి ఎంబీఏ చేసే వరకు ఎవరికైనా డ్రీమ్ అచీవ్ చేసుకోవాలి ఉంటుంది. సరైన గైడెన్స్ లేక ఐదర్ ఫినాన్షియల్ ఇష్యూస్ వల్ల ఏదైనా వల్ల బ్యాక్ అవుతారు సార్. బట్ నేను చెప్పేది ఏంటంటే ఏ స్టెప్ అయినా బ్యాక్ స్టెప్ వేయకుండా మనల్ని మనం నమ్ముకుంటూ ముందుకు పోవాలి సార్. ఎగ్జాక్ట్లీ దానికి కాస్త గైడెన్స్ ఎవరైనా ఇచ్చారనుకో మన డ్రీమ్ మనం ఆటోమేటిక్గా అచీవ్ చేస్తాం. ఇష్యూస్ అనేవి మీరు అన్నట్టు ఎప్పుడూ ఉంటాయి, కామన్ ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. మనుషులు మన్నాకే కామన్ సార్, దట్స్ కామన్. కానీ యాజ్ యూ సెడ్, ఒక స్టెప్ తీసుకొని దాన్ని ఫర్దర్గా వెళ్ళడం అనేది ఒక సొల్యూషన్ అనేది కూడా క్రియేట్ అవుతుంది. సో ఒక జాబ్ పర్స్పెక్టివ్లో కావాలంటే ఎస్వి ప్రొఫెషనల్స్ అనేది ఒక సొల్యూషన్ క్రియేట్ చేస్తుంది ఒక స్టూడెంట్కి అనేది మీరు చెప్పడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈవెన్ ఐ వాంట్ టు సే ద సేమ్ పాయింట్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ లిజన్ టు యువర్ ఆల్ వర్డ్స్. అండ్ ఇదే మాకు ఒక పర్సనల్ ఇంకెక్కువ సాటిస్ఫాక్షన్ అండ్ ఇంకెక్కువ ఎనర్జీ వస్తుంది, ఇంకెక్కువ మందిని ఇన్స్పైర్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి కూడా. థ్యాంక్ యూ అగైన్ ఫర్ యువర్ వర్డ్స్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ వన్స్. Thank you sir. Thank you for giving the opportunity, for being a student, and I'm proudly to say that I'm an student of SVP. I'm happy for you. I'm very happy for you. I'm very happy for you. Yeah. Thank you.